చిట్టుబాబు గారు అన్నట్టుగా అంటే కాంగ్రెస్ పార్టీ అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఏదైతే అధిష్టానానికి మూటలు పట్టుకెళ్ళాలి కాబట్టి పైగా ఇక్కడ ఆల్రెడీ 7 లక్షల కోట్ల రూపాయల అప్పున్న రాష్ట్రాన్ని వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్ని అలాగే చేస్తున్నటువంటి రుణమాఫీని ఇవన్నీ కూడా అమలు చేయాలంటే డబ్బు కావాలి కాబట్టి ఇలాంటి కట్టడాల మీద పడితే డబ్బులు గట్టిగా దండుకోవచ్చు, ఈజీగా దండుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేది ప్రొడ్యూసర్ గారు అండ్ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. నిజంగానే అటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయంటారా, లేదంటే ఒక పారదర్శకంగా ఒక ట్రాన్స్పరెన్సీగా నిజంగానే అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్న ప్రభుత్వం ఏంటి? మీరు ఒక రాజకీయ విశ్లేషకులు మీరే చెప్తారు. రవి గారు, నాకు చిన్న రిక్వెస్ట్, కొంచెం స్పేస్ టైం కూడా మంచిగా తీసుకోండి. వీటికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్, అప్పీల్ టు ఈ ఏదైతే ప్రశ్నించే జర్నలిస్టులను నిజాలు వెలికి తీస్తారు. బహుశా వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఆరోపిస్తున్న బీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా ఉండొచ్చు, అయినా కూడా నిన్న కొండారెడ్డి అక్కడ మన రేవంత్ రెడ్డి జర్నలిస్ట్ మీద దాడి చేయడం, మహిళా జర్నలిస్ట్ మీద దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇట్లాంటి రిపీట్ కాకుండా రేవంత్ రెడ్డి గారు శ్రద్ధ తీసుకొని మానిటరింగ్ చేయాలి. శ్రద్ధ తీసుకొని దాడులు చేయాలని ప్రోత్సహించకుండా అలా చేసే వాళ్ళని మొదటిగా వీళ్ళు చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నా. బహుశా మీ ఉద్దేశంలో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అనుకూలం ఉండవచ్చు, కానీ జర్నలిస్ట్ నిజం చెప్తున్నారు, అబద్ధం చెప్తున్నారు, కేసులు పెట్టు వేధించు. ఈ విధంగా గతంలో జరిగితే మల్లన్న కానీ ఇట్లాంటి వాళ్ళు అసలు వెలుగులో కూడా రాకపోయేవాళ్ళు. పత్రికా స్వేచ్ఛను అనేది హరించేస్తున్నారు. అదే నేను తెలంగాణ ఆన్లైన్ వర్కింగ్ జర్నలిస్ట్ స్టేట్ సెక్రటరీగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇకపోతే మన టాపిక్లోకి నేను మొదటి నుంచి కూడా చాలాసారి ప్రొవర్బ్తో చెప్పడానికి ఇష్టపడతాను. చెప్పండి, పర్లేదు. ఒక గ్రామంలో దేవదాసి బతుకు ఛిద్రమయ్యడం కారణం ఆ ఊరి పెత్తందారులు అందరూ అనాదిగా వస్తున్న సాంప్రదాయాలు. ఎలానో ఈ చెరువులు, గుట్టలు, నాలాలు కబ్జా కావడం అనేది అందరూ రాజకీయ నాయకుల పాత్ర ఉంది. నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, నాట్ ఓన్లీ. అయితే దీంట్లో పెద్ద దొంగ ఎవడు, చిన్న దొంగ ఎవడు, సీనియర్ ఎవరు, జూనియర్ ఎవడు, పాపంలో ఎవరి తలా పిడికల్లో ఎంత ఓడికి దోషుడు ఉంది, ఉని పిడికడు ఉంది అనేది చూడవాలి. ఎట్లాగూ కాంగ్రెస్ ఎక్కువ కాలం పాలించింది కాబట్టి వాళ్ళ షేర్ ఉంటుంది. 60 ఏళ్ళు కాంగ్రెస్లో ఉన్న స్వేచ్ఛ కానీ, కాంగ్రెస్లో ఉండే లిబర్టీ కానీ, యాటిట్యూడ్స్ ప్రకారం చూసినా రకరకాల కారణాలు చూస్తున్నా కూడా కారణమే. సో వాళ్ళ పోర్షన్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా దీని గురించి కొంచెం చెప్పుకుంటా. మనది దక్కన్ పీఠభూమి. దక్కన్ పీఠభూమి వల్ల అంటే ఎత్తైన కొండలు, గుట్టలు అట్లా మహారాష్ట్ర నుంచి వస్తూ నదుల ప్రవాహానికి సోర్స్ ఎక్కువ ఉంది. ఆ గుట్టల అంటే ముందు పీఠభూమి వల్ల ఎత్తుగా ఉండడం కానీ, ఈ ఎత్తుగా గుట్టలు ఉండడం వల్ల కానీ వాటర్ వస్తే ఫ్లో రావడం, వచ్చి ఎక్కడైతే ప్రశాంతంగా అవకాశం ఉందో అక్కడ స్టోర్ అవ్వడం, ఎక్కువ ప్రెషర్ ఉంటే కానీ ఆటోమేటిక్గా అంటే ప్రకృతి పరంగా ఏర్పడితే సరస్సు అవుతుంది. కొంచెం మనిషి మానవాళి ప్రకారం కడితే చెరువు కట్టడంగా ఉంటుంది. ఇట్లా తెలంగాణ ఎక్కువ ప్రాంతం ఈ దక్కన్ పీఠం ఉండడం వల్ల ఇక్కడ చెరువులు ఉండడం, పాలకులు అంటే కాకతీయుల కాల్చి తీసుకున్న అంతకుముందు తీసుకున్న అంటే కాకతీయుల ముందు చేశారా చేయలేని కాదు, మరి రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి కాకతీయుల కానీ చూసుకున్న. ఆ తర్వాత నిజాం కాలం నుంచి ముస్లిం రాజులు పరిపాలించిన ఈ చెరువు కట్టడాలను 2 రకాలు. ఒకటి ప్రజలకు ఉపయోగపడటానికి, ప్రజల జీవన శైలిలో ఛిద్రం చేయకుండా అంటే వరదలు వచ్చిన ముంచిపోకుంటారు వీళ్ళు చేస్తూ వీటిని ప్రజలకు అనుగుణంగా మలచడంలో వీటిని చెరువుల పాత్ర ఉంది. అదే ఆంధ్ర ప్రాంతంలో తీసుకుంటే మనకు అవకాశాలు లేవు, ఎందుకంటే అక్కడ ఫ్లో అనేది సముద్రం, అక్కడ చెరువుల ప్రస్తావన తక్కువగా ఉంటుంది, ఇక్కడ ఎక్కువగా ఉంది. ఈ అవసరాన్ని గుర్తించిన పాలకులు మొదటి నుంచి చెరువుల మీద శ్రద్ధ తీసుకున్నారు. ఈ తీసుకున్నప్పుడు అలాంటిలో భాగంగానే రకరకాల పేర్లతో ఏ పేర్లతో పెట్టినా కూడా ఊరా వాడవాడాలో కూడా చెరువులు ఉన్నాయి. కొన్ని ఊరికైతే చెరువుతోడే పేరుంది, ఆ పేరుతోడే చెరువుకు పేరు అనుబంధ జీవన శ్రవణలో కలిసిపోయింది. అయితే జీవన క్రమంలో మానవ క్రమంలో వచ్చే పరిణామాన్ని కొన్ని మంచిని చెడు ఎలా తీసుకున్నా, టెక్నాలజీ ఎలా తీసుకుంటున్నా, గ్రామాలు కానీ ఎక్కడైనా ఇక్కడ హైదరాబాదే కాదు గ్రామాల్లో కూడా చెరువులు కబ్జా కావడం కానీ పూడిపోవడం కానీ జరుగుతూనే ఉన్నాయి. ఈ ముఖ్యంగా 1908లో వచ్చిన ఫ్లడ్ వల్ల మహబూబ్ అలీ ఖాన్ గారు మోక్షగుండ విశ్వేశ్వర గారితో చర్చలు జరిపిన తర్వాత ఏమిటి హైదరాబాద్ పరిస్థితి, ఎలా జరుగుతుంది, మరి ఏంటి చర్యలు తీసుకుంటే మోక్షగుండ విశ్వేశ్వర గారి యొక్క ధీరదృష్టితోటి 2 సజెషన్స్ మనకున్నట్టు ఉషా నది, ఈసీ నది, కొంచెం పేర్లు ఏదో నాకు కరెక్షన్ చేసుకోవాలి, మొత్తం మీద 2 కలిపి
ఈ నదిలో ఫ్లోను ఈ మనకి ఇక్కడే మన చాదగడ దాకా మునిగిపోయింది, అందరికి తెలిసి చరిత్ర మనకి అదంతా చరిత్రలో ఉన్నది. వీటిని అడ్డుకట్ట చేస్తూ వీటి ప్రయోజనాలు ఆశిస్తూ ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్, మన ఈ 2 సాగర్లను కట్టాలి, అవి ప్రజల ప్రయోజనాలకు ఉండాలి, వాటి మంచినీటి సరస్సు మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. చేస్తున్న ఆ రోజుల్లోనే చెప్పారు ఈ చుట్టు ప్రాంతంలో ఎక్కడా కూడా అభివృద్ధి జరగకూడదు, అంటే అభివృద్ధి అంటే నివాసం ఏర్పడకూడదు, దాని మీన్స్ అంటే నివాసాలు గుడిసెలు ఊర్లో ఏర్పడకుండా సాధ్యమంత జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పాడు. ఇక ఆ తర్వాత మనకు ఫ్రీడమ్ రావడం, ఫ్రీడమ్ నుంచి స్వాతంత్రం నుంచి రావడం, తర్వాత భాషా సంయుక్త రాష్ట్రం ఏర్పడడం, ఆటోమేటిక్గా మళ్ళీ మన హైదరాబాద్కు ఈ ఫ్లో అంటే జనాభా విస్తృత ఒత్తిడి పెరగడంతో ఆటోమేటిక్గా నియంత్రణ తగ్గడం. ఇక మనం ఇప్పుడు ఆరోపిస్తే తెలంగాణ ఆంధ్రాని వస్తుంది, అయినా సరే ఆ పాలకులు వచ్చిన తర్వాత శ్రద్ధ చేయడం ఈ హైదరాబాద్ భూములు కానీ ఈ హైదరాబాద్ గుట్టలు కానీ, ఎందుకంటే మన గుట్టలు అడవులు ఈ చెరువులు నాలాంటివి ఇవన్నీ కూడా మన ప్రకృతి ఇస్తుంటే ఈ యొక్క అట్మాస్ఫియర్ ఇవి ఇచ్చేటువంటి విధానం వల్లనే వర్షపాతం నమోదవుతుంది. ఇక్కడ ఉన్న అడవులు ముఖ్యంగా ఇప్పుడు మన కేబీఆర్ పార్క్ గురించి ప్రస్తావిస్తాను. ఇది ఇచ్చేటువంటి సోర్స్ వల్లనే వాతావరణంలో మార్పు అనుకూలంగానే మనకు వర్షాలు వస్తాయి. సో వీటిని ఇవి కాపాడుకున్న బాధ్యత ఉంది. ఈ బాధ్యత ఎలా బాధ్యత అంటే మాటలు చెప్పడానికో ఉపదేశాలు ఇస్తానికో ఏదో మళ్ళీ ఇప్పుడు కూడా సామెత ప్రకారం చెప్పకూడదు. ఉల్లిగడ్డ సామెత మందికి చెప్పి తాను ఉల్లిగడ్డ సామెత పాటించాలంటే కాకుండా ఇది సిద్ధశుద్ధి చేసి ఉంటే బాగుండేది. లేకపోవడం వల్ల రకరకాల కారణం 94లోనే దీనికి సంబంధించి శ్రద్ధ చేయించుకుని ఒక జీవో తెచ్చుకున్నారు. దాన్ని సవరించు చంద్రబాబు నాయుడు గారు కూడా తెచ్చారు. సరే, తెచ్చిన దానికి సంతోషిద్దాం. అది 111 జీవో. అక్కడ ఆ ప్రాంతంలో అంతా కూడా ఎవరు కట్టకూడదు, ఆయన కడుతూనే ఉన్నారు. సార్ చెప్పినట్టు పర్మిషన్ ఒక్కడు ఉంటుంది, కట్టడం ఒక్కడు ఉంటుంది. ఈ విధంగా చూస్తే ఇప్పుడు మొత్తం మీద 35,000 40,000 చెరువులకు 300 చెరువులు కరెక్ట్ చూస్తాను కూడా లేవు. ఈ పాపానికి తలా ఇంతన్నట్టు ఇంతకుముందు చెప్పినట్టే అందరూ నాయకులు ఉన్నారు. ఆ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ పాత్ర ఎక్కువ ఉంటుండవచ్చు. కాంగ్రెస్ నాయకులు అంటే రాజకీయ నాయకులుగా చెప్పాలి, కాంగ్రెస్ అని చెప్పడం అనేది ఇప్పుడు రాజకీయ కోణం అవుతుంది. సో ఇంత రకాలుగా ఇది ఈరోజు రాజకీయ అంశంగా మారడం, రాజకీయ అస్త్రంగా మారడం అనేది చాలా అవమానకరంగా ఉంది. గుర్తించాల్సిన విషయం. సార్ చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా ఈ చెరువులను కాపాడాలని జయంతో కంకణం కట్టుకుంటే రక్త తిలకాలు దిద్ది ఆరతులు పడటానికి ఎంతోమంది రెడీగా ఉన్నారు. కానీ అది రాజకీయ కోణంలో ప్రారంభించడం అనేది సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే పబ్లిసిటీ కోసమో దానికోసమో నేను చేస్తా అన్నట్టున్నాడా, చేస్తే సిద్ధస్తుంటే ఇప్పుడు నీకు ముందు దృష్టిలో బహుశా పొంగులేడు సుధాకర్ గారితో V6 వారితో నీకు ఫామ్ హౌస్ తెలియకపోవచ్చు. ఇప్పుడు అక్కడి నుంచి ప్రారంభించిన తర్వాత నువ్వు ఎన్కన్వేషన్ వస్తే నీలో చిత్తశుద్ధి నమ్మబుద్ధి అవుతుంది. నన్ను విమర్శించాలంటే ఆత్మాభిమానం దెబ్బతింటుంది. ఇప్పుడు మాత్రం 2 కాళ్ళ మీద లేచి విమర్శిస్తావు, ఖచ్చితంగా విమర్శిస్తున్నావు. ఎందుకంటే నువ్వు టార్గెట్గా చేసి ఫార్మాసిటీ కంపెనీ ఇక్కడ ఉండదు, ఫార్మాసిటీ రద్దు చేస్తున్నావు అని చెప్పావు. వారం రోజుల ఫార్మసిటీ ఉంటుంది. ఈ వెనక రీజన్ కారణం ఏంటి? ఈసారి చెప్పినట్టు ఏదన్నా ఉందా, మతలబు ఉందా, సుట్టు కేసులు ఉన్నాయా, కేసులు ఉన్నాయా, అనుమానాలు వస్తున్నాయి, అనుమానాల దగ్గర ప్రవర్తన ఉంది. వీటిని రాజకీయ అంశం చేసుకున్నాక ముందు నీలో సిద్ధశుద్ధి ఉంటే నీ తమ్ముడో నీ పార్టీ ఆంతరిక కుటుంబం కూడా కూల్చిన తర్వాత అప్పుడు నువ్వు నిజంగా చెప్తున్నా ఏదైతే ప్రకృతి సిద్ధం నేను కాపాడుతాను, ఈ భూమాతను రక్షిస్తాను, ఏదైతే శుద్ధశుద్ధి మూటలు ఉన్నాయో వాటిని నమ్మబుద్ధి అవుతుంది. కాబట్టి ఇదంతా కూడా బేరాలు అంటే దొంగతనాలు చేతగానాడు, దొంగతనాలు నిషేధించాలి ఎవడైతే నీతులు చెప్తున్నట్టు. అయితే నేనేం చెప్పేదంటే రేవంత్ రెడ్డి గారు ఏదో మహా పుణ్యకార్యం కట్టాలనో, రంగనాథ్ గారు ఏదో మహా గొప్ప ఆఫీసర్ అనో చెప్పే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే రంగనాథ్ గారు ఇది రాజకీయ పోస్టులు వచ్చినప్పుడే ఇది రాజకీయ పోస్టు మాత్రమే. రాజకీయ పోస్టులోకి వచ్చినందునే దాని వెనక టాస్క్ ఉంది, ఆ టాస్క్ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఫెయిల్యూర్స్ ఆయన సక్సెస్లు ఉన్నాయి. ఆయేషా మీరా కేసు మనం చూసాం, మొదటి నుంచి కూడా ఏమున్నాయో అవన్నీ ఆయన లోతులో వెళ్ళాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసర్ అంటే ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తారు, ఆయన గురించి చెప్పాలి. నిజాయితీ మేమేదో చేస్తున్నాం ప్రయత్నం చేసి జనాన్ని పిచ్చోని చేయకండి. ఎందుకంటే ప్రకృతిని కాపాడే సిద్ధశుద్ధి మీకు చూపించండి. అదే చూపిస్తే మరి గుట్టలుగా మాయమైన వీళ్ళంతా చెరువునేది మింగారు, ఊరిని మింగినట్టు రామోజీ ఫిలిం సిటీ ఉంది, గ్రామాలు మింగేశారు, రోడ్లే మింగారు. మరి అక్కడి నుంచి ఎప్పుడు మొదలు పెట్టి రోడ్లు ఇష్టం లేదా, గుట్టలు మనవి కావా, మరి అది ఎప్పుడు మొదలు పెడతారు? సిటీ అవుట్స్కట్లో ఉంది కాబట్టి మెల్లగా చేస్తారు. సిటీ అంటే ఇప్పుడు మనం రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, నెక్లెస్ రోడ్, ఇంకేదో రోజులు ORR అని ఎన్నో పోతా ఉన్నా. అది హైదరాబాద్లో బాగా ఫిలిం సిటీలో హైదరాబాద్ కాదని ఎట్లా అనుకుంటాను. నేను చిత్తశుద్ధి ఉన్నప్పుడు అక్కడి నుంచి మొదలు పెడితే నీ టాస్క్ మొదలు పెడితే
అప్పుడు నమ్మబుద్ధి అవుతుంది. మరి గతంలో ఇదే చిత్తశుద్ధితో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం నేను అదే చేసింది? 1000 నాగలతోనో 100 నాగలతో దున్నేత్తనే ఉంది కదా, మరి ఏం చేయలేకపోయారు కదా. లేక నేను అది ఏకీపించను. అది ఎన్నయ్య గారు ఎలా ఏకీపించారు సార్? నేను ఏకీపించాను. స్టేట్మెంట్లు ఇచ్చారు. నేను చెప్తాను, కేసీఆర్ గారు అన్న వాక్య కాదు, ఇన్నారెడ్డి గారు అన్న వాక్య. ఎక్కడైనా కేసీఆర్ అన్నట్టు చూపించి కేసీఆర్ అన్నాడని మీరు వీళ్ళు బయట చూపెక్కరు. ఖచ్చితంగా ఖచ్చితంగా కేసీఆర్ ఎవరైతే అన్నారు కదా, ఇన్నారెడ్డి గారు తీసుకోవాలి కదా. తీసుకోవాలి. అదే వాళ్ళు రాజకీయంగా వాడుకున్నారు, వీళ్ళు వాడుకుంటున్నారు. వాళ్ళు దొంగలయ్యారు, నువ్వు పెద్ద దొంగ అవుతావా? వాళ్ళు దొంగలు కాబట్టి పరిపాలిస్తలేరు, అది చేస్తున్నారు, ఏదో మోసం చేస్తున్నారు అని చెప్పి మేము ఇంటికి పంపించాం. పంపించుదాం, మా జర్నలిస్ట్ విభాగంలో మేము ముందున్నాం. ఇప్పుడు ఈరోజు నువ్వు అదే చేస్తూ మేము కూడా ఇంటికి పంపిస్తాం. రైట్ రైట్. వాళ్ళు తప్పు చేశారనే ప్రజలు శిక్షించారు.